Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 6 నామినేషన్స్ అయితే హౌస్లో అయిపోయాయి, కానీ ఎపిసోడ్లో మాత్రం కంప్లీట్ కాలేదు. వైల్డ్ కార్డ్స్ అయితే పాత హౌస్ మేట్స్కి చాలా సజెషన్స్ ఇద్దామని ట్రై చేశారు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో వాళ్ళు అసలే ఒప్పుకోలేదు. వీళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారు, కొన్ని తీసుకుందాం అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళలో కనిపించలేదు. ఇంకా ఎక్కువ కోపానికి వెళ్ళారు. సో అదైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ముఖ్యంగా యష్మి మణికంఠన్ నామినేట్ చేసేటప్పుడు ఆ క్లాప్స్ కొట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. అది చాలా టూ మచ్, అంత పర్సనల్ కక్ష ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ నాకు ప్రేమ, నేను కేర్ తీసుకుంటున్నాను, ఇలాంటి మాటలు అయితే వస్తాయి. ఒక ఫ్యాన్ పోల్ చూస్తూ మాట్లాడదాం. వీడియోని లైక్ చేసి మీ ఓటు ఎవరికో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో ఈ ఫ్యాన్ బేస్ ఓటింగ్ పోల్స్లో గంగవ్వ టాప్లో ఉంది 21% ఓటింగ్తోని. సో వైల్డ్ కార్డ్స్ ఇక్కడ టాప్లో కనిపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెహబూబ్ దిల్సే ఉన్నాడు 18%. అలా అయితే ఫ్యాన్ బేస్ వస్తుంది. ఇది అఫీషియల్ అయితే ఇవాళ నైట్ స్టార్ట్ అవుతుంది నామినేషన్ ఎపిసోడ్ అయ్యాక. నెక్స్ట్ విష్ణుప్రియ 17-18. సో విష్ణుప్రియకు సూపర్ సపోర్ట్ అయితే ఉంది. నిజం చెప్పాలంటే తను గేమ్ ఆడాలని ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు, కానీ తను అంత ఎక్స్పెక్టేషన్కి అయితే ఇప్పటికీ రావట్లేదు. నెక్స్ట్ యష్మి ఉంది 17-18% ఓటింగ్తోని. సో యష్మి ఏంటంటే నిన్న మణికంఠ నామినేట్ చేసేటప్పుడు తేజ, ఆమె బిహేవియర్, అలా ఒకవేళ మణికంఠ చేయాలంటే 6 times చేసే అవకాశం వచ్చింది అతనికి. 6 యష్మిని నామినేట్ చేశారు, కానీ అతను ఎప్పుడూ మాట్లాడలేదు. అతడికి ఒక్కరు నామినేట్ చేయగానే మేము క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేయడం అయితే చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు. నెక్స్ట్ పృథ్వీ 15-16 అలా అయితే ఓటింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ వరకు సేఫ్. ఈసారి సీత చూస్తే 8-9. సో చాలా స్పష్టంగా ప్రతి ఒక్క ఓటింగ్ పోల్లో సీత లీస్ట్లో ఉంది. తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ లేకపోవడం, ఆమె క్లాన్ చీఫ్ అయిన తర్వాత యాటిట్యూడ్ అంతా మారిపోవడం అనవసరంగా, ఇవన్నీ చూసి ఆమెకైతే ఓటింగ్ తక్కువే వస్తుంది. ఈ వీక్ చాలా కష్టమే.